మరో అంశం చూస్తే ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా మరో కీలకమైన పథకాన్ని అమలు చేయడానికి రెడీ అయింది కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ ఈ పథకాన్ని ఆగస్టు 2న ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల అమల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని శనివారం అమలు చేయాలని నిర్ణయించింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. దీంతో రాష్ట్రంలోని దాదాపు 47 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు 5,000 రూపాయల చొప్పున మొత్తం 2,343 కోట్ల నిధుల్ని వారి ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది. అంటే దాదాపు 1/2 కోటి కుటుంబాల్లోకి ఒకేసారి నిధులు వెళ్తాయని రైతు లోకం సంబరపడుతోంది. అన్నదాత సుఖీభవ పథకం అమలు, దాని సన్నద్ధతపై ఆర్థిక, రెవెన్యూ, జలవనరులు, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులకు సీఎం ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ అందాలని, రైతులకు చేయూతనివ్వటం భారం కాదని బాధ్యతగా గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు. రైతులకు నిధులే కాదు నీళ్లు ఇస్తున్నామని గుర్తు చేశారు చంద్రబాబు. అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభ కార్యక్రమం అనేది ఓ పండుగ వాతావరణంలో జరగాలని గ్రామ సచివాలయం నుంచి పంచాయతీలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని, నాడు ఆర్థిక విధ్వంసం జరిగిందని, ప్రతి వ్యవస్థను పునర్నిర్మిస్తున్నామని చంద్రబాబు నాయుడు, లోకేష్తో పాటు ఇతర మంత్రులంతా అంటున్నారు. ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తూనే రైతులకు హామీ ఇచ్చినట్లుగా అన్నదాత సుఖీభవను అమలు చేసి చూపిస్తున్నాం అంటున్నారు. మరోవైపు అన్నదాత సుఖీభవ అమలుకు ఒక్కరోజు ముందే మనమిత్ర ద్వారా రైతులకు సందేశాలు వెళ్లేందుకు ఏర్పాట్లు జరిగాయి. రైతులు తమ ఖాతాలను యాక్టివేట్ చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇప్పటికే జారీ అయ్యాయి. ఇక బొప్పాయి ధర తగ్గిందని వస్తున్న కథనాలపైన ప్రభుత్వం స్పందించింది. అటు ఎరువుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎక్కడా ఎరువుల కొరత రానియొద్దని సూచనలు వెళ్లాయి. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతుంది. ఈ క్రమంలో గండికోట, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు ప్రాజెక్టులను 100% నీటితో నింపాలని ప్రభుత్వం ఆదేశించింది. రిజర్వాయర్లో ఎంత నీరు ఉందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని సూచనలు అందాయి. అటు భారత్పై అమెరికా 25% సుంకాలు విధించిన అంశాన్ని కూడా చంద్రబాబు సర్కారు పరిగణలోకి తీసుకుంటుంది. ప్రభుత్వ వర్గాలు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనాలని, ఇప్పటి వరకు రైతులకు ప్రభుత్వం అందించిన సాయం, ఇతర వివరాలతో కరపత్రాలు రూపొందించి క్షేత్రస్థాయిలో పంచాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సాయంతో పాటు కేంద్రం అందించే సాయంతో కలిపి ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయల చొప్పున అందిస్తామని కూటమి హామీ ఇచ్చి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాల అమలుతో నెరవేరుస్తున్నామని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఏడాదికి కేంద్రం ఇచ్చే 6,000 సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 రూపాయలు ఇస్తుంది. అందులో భాగంగా మొదటి విడత, 2 విడతల్లో 5,000 రూపాయల చొప్పున, 3వ విడతలో 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ 14,000ను 3 విడతలుగా అందించాలని గతంలోనే నిర్ణయించారు.
మొత్తం మీద ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకు 7,000 జమ చేస్తున్నాయి. మరోవైపు అన్నదాత సుఖీభవకు సంబంధించి 59,750 గ్రీవెన్స్లు నమోదు కాగా వాటిలో 58,464 దరఖాస్తులను పరిష్కరించారు. ఈ పథకంపై సందేహాలు నివృత్తి చేసేందుకు 155-251 టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులో ఉంచారు.